హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు వాయిస్ కంట్రోల్ స్మార్ట్ వీల్ చైర్ అనేటువంటి కాన్సెప్ట్తో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఏమిటంటే ప్రజెంట్ మనం చూస్తుంటాం హాస్పిటల్స్లలో పేషెంట్స్ని మూవ్ చేయడం కోసం వీల్ చైర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో అటువంటి వీల్ చైర్స్ అనేటువంటివి మనం మూవ్ చేయాలి అంటే మన పేషెంట్తో పాటు ఒక అటెండర్ ఉండాలి. సో ఈ అటెండర్ ఉంటేనే ఈ పేషెంట్స్ని మనం తీసుకెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. కానీ ఇన్ కేస్ ఏవైనా స్పెషల్ కండిషన్స్ లైక్ పేషెంట్స్కి ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ ఏమైనా స్ప్రెడ్డింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు పేషెంట్స్ని ఇలా వీల్ చైర్స్లో తీసుకెళ్తున్నప్పుడు అటెండర్స్కి కూడా అటువంటి డిసీజెస్ అనేటువంటి స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటి ఛాన్సెస్ని మనం ప్రివెంట్ చేయడం కోసం ఇక్కడ మనం వాయిస్ బేస్డ్తో మన ఈ యొక్క వీల్ చైర్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ యొక్క ప్రోటోటైప్గా డిజైన్ చేశాము. ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం కూడా మనం ఆర్డినో అనేటువంటి యూనో డెవలప్మెంట్ బోర్డు మీద డెవలప్ చేశాము. ఈ యొక్క రోబోట్ని కంట్రోల్ చేయడం కోసం HC05 బ్లూటూత్ మాడ్యూల్ని యూజ్ చేస్తున్నాము. ప్లస్ ఈ యొక్క బ్లూటూత్ మాడ్యూల్కి వచ్చిన డేటా అంతా కూడా మన ఆర్డినో యూనో డెవలప్మెంట్ బోర్డులో డేటాని ప్రాసెస్ చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మోటార్ డ్రైవర్ ద్వారా మన యొక్క రోబోట్కి ఉన్నటువంటి DC గేర్ మోటార్స్ని కంట్రోల్ చేస్తాము. ఈ యొక్క రోబోట్ మొత్తం కూడా లిథియం అయాన్ బ్యాటరీస్తో పవర్ అవ్వడం వల్ల మనం స్పీడ్గా ఛార్జ్ చేసుకోవచ్చు, లాంగ్ రన్లో కూడా ఉంటుంది. ఈ యొక్క రోబోటు మనకు జస్ట్ వాయిస్ ద్వారానే కాకుండా మొబైల్ ద్వారా కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇటువంటి మల్టిపుల్ ఫీచర్స్ ఉండడం వల్ల హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఈ వీల్ చైర్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎటువంటి స్ప్రెడ్స్ లైక్ మనకి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.